దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభమును తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉదయకాలం దర్శించి దేవుని మాటలు మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యం విందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, మనసులో ఉంచుకొనవద్దు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటి తెలుసా అండి? మీతో దేవుడు చెప్పన్న మాట ఏంటి తెలుసా? మనసులో ఉంచుకొనవద్దు. ఏం ఉంచుకోకూడదు? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనటువంటి మాట మనం చదువుకుందాం. అమర్యాదగా నడవద్దు, స్వప్రయోజనమును విచారించుకొనవద్దు, త్వరగా కోపడవద్దు, అపకారమును మనసులో ఉంచుకొనవద్దు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సేవకుడిగా మీకు చెప్పమన్న మాట ఏంటంటే, మనసులో ఉంచుకోవద్దు. ఏం ఉంచుకోకూడదు? మీరు ఎందుకు ఉంచుకుంటున్నారు? దేవుని ప్రేమని మీకు తెలుసు కదా. దేవుడు ఎప్పుడు అలా మనసులో ఉంచుకోమని చెప్పలేదు కదా. మీరు మనసులో ఉంచుకోవాలన్నటువంటి తలంపు మీకు ఎందుకు వచ్చింది? అలా మనసులో ఉంచుకోవటం వల్ల అది ఎంత ప్రమాదం. ఎందుకు అసలు ఏం ఉంచుకున్నామండి మేము? మనసులో ఏం దాచుకున్నాను మీరంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం చెప్తున్నాడు, మీ మనసులో నాకు మీ మనసులో అపకారం కనపడుతుంది. అపకారం అనే మనసు మీలో నాకు కనపడుతుంది. నీ మనసులో ఒక కొండవలే అపకారం చేయాలనేటువంటి ఆ ఆలోచన నాకు కనపడుతుంది. కనుక మీరు మనసులో ఉంచుకోవడం ఏంటి తెలుసా? అపకారమును నీ మనసులో ఉంచుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నేను ఎవరు బాధ పెట్టుండొచ్చు, నిన్ను అన్యాయంగా మాట్లాడొచ్చు, అయినను నీ కాళ్ళ మీద ఏమండి ప్రేమ ఉండాలి. అపకారం చేయని ఆలోచన ఉండకూడదు. ఈ రోజున మన పితరులు చాలామంది గనులయ్యారు. ఎందుకో తెలుసండి? మన పితరులు కొంతమంది ఎవరు ఎన్ని రకాలు హింసించినా, ఎవరు ఎన్ని రకాలు ఇబ్బంది పెట్టినా, అయిన వారే ఇబ్బంది పెట్టినా వారికి అపకారం చేయాలని మనసు రాలేదు. అపకారాన్ని మనసులో పెట్టుకోలేదు. వాళ్ళకి మేలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా ఉన్న వాళ్ళని మీకు ముగ్గురు పరిచయం చేస్తాను. మనందరూ తెలిసిన వ్యక్తి, చాలాసార్లు మనం వింటున్నాం. మొదటి వ్యక్తి దావీదు. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు చదవండి. దావీదంట అపకారాన్ని మనసులో ఉంచుకోలేదు. మొదటి వ్యక్తి. ఆయనకి అపకారం ఎందుకు ఉంచుకో, ఎవరికి ఆయనక అన్యాయం చేశాడంటే తన సొంత మామే చంపాలని చూశాడు. ఏమంటే దావీదుని లేకుండా చేయాలని చూశాడు. దావీదు మీద పన్నాగాలు పని ఎన్నో నిద్రాహారం లేకుండా చేశాడు. ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు. ప్రశాంతత పోగొట్టాడు. అయినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా దావీదు గారు అంటే తన మామ మీద అపకారాన్ని మనసులో పెట్టుకోలేదు. అతను ఏదైనా సరే పాడు చేయాలని ఆలోచన లేదు. అతను ఉపకారం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. నీ మనసులో ఉండవలసింది ఏంటో తెలుసా? ఉపకారం ఉండాలి, అపకారం ఉండకూడదు. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన అంశం ఏంటంటే, మనసులో ఉంచుకొనవద్దు. ఏం ఉంచుకోకూడదు అంటే అపకారము. ఎదుటి వారికి అపకారం చేయాలని మనసులో ఉంచుకోవడం. అలా ఉన్నవాళ్ళు ఎవరైతే? మొదటి వ్యక్తి దావీదు గారు. తన మామ తను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అతనికి ఉపకారమే ఉంది, కానీ మనసులో అపకారం లేదు. రెండో వ్యక్తి మీకు చెప్తాను, మనందరూ తెలిసిన వ్యక్తి యొప్తా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మీరు చదువుకోండి. అక్కడ ఉన్న మాట, న్యాయాధిపతుల్లో ఉన్నట్టు మాట. యొప్తా గురించి ఎవరు ఎన్ని రకాలు మాట్లాడారండి? అన్నదమ్ములు మాట్లాడారు, గ్రామంలో మాట్లాడారు, చివరికి తండ్రి కూడా చాలా భయంకర మాటలు మాట్లాడారు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా యొప్తా వాళ్ళకి అపకారాన్ని వారి మనసులో మాత్రం, వారి మీద అపకారాన్ని మనసులో ఉంచుకోలేదు. వారిని పాడు చేయాలని చూడలేదు, కానీ వారి కొరకు ప్రార్థన చేశాడు. మన పితరుడు దావీదు కూడా తన మామ ఇబ్బంది పెడుతున్న ఉపకారం గురించి ఆలోచించాడు, కానీ అపకారాన్ని మనసులో పెట్టుకోలేదు. యొప్తా తన అన్నదమ్ములు, తన తండ్రి, ఇరుగు పొరుగు వారు, బంధువులు ఎన్ని మాటలన్నా కానీ ఉపకారం చేయాలనుకున్నాడు, కానీ అపకారాన్ని మనసులో పెట్టుకోలేదు. నీవు నేను కూడా అలాగే ఉండాలి. ఇంకొక ఆయన గురించి చెప్తాను. ఆయన పేరు స్టెఫన్ అండి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యం 7వ అధ్యాయం 51 వచనం నుంచి 60 వచనం వరకు మీరు చూడండి. ఏమండి, అన్యాయంగా స్టెఫన్ని రాళ్ళతో కొట్టారండి. రాళ్ళతో పెట్టి కొడతంటే స్టెఫన్ గారు ఏమన్నా తెలుసండి? ఏమన్నా మంచి ప్రార్థన పడు, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన నీతిమంతుడు అండి, యథార్థత కలిగిన వాడు, దేవుడికి ప్రార్థన చేస్తే వెంటనే వాళ్ళని శిక్షించేవాడే. కానీ స్టెఫన్ గారు ఏమన్నా తెలుసండి? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగమని ఆయన అన్నాడు. ఈ రోజున ఎంత మంచి మనసు అండి.
వాళ్ళు రాళ్ళతో కొడుతున్నారని వాళ్ళకి అపకారం చేయాలని ఆలోచన రాలేదండి. నాశనం అయిపోయి కోరుకోలేదండి. ఉపకారం కలిగిన మాటలే మాట్లాడాడు. ఈ రోజున వాక్యం దేవుని బిడ్డ, సంఘానికి వెళ్తున్న నీవు నీ మనసులో ఏం పెట్టుకుంటున్నావు? అపకారమా, ఉపకారమా? నీ మనసులో ఉంచుకోకూడదు ఏంటి తెలుసా? అపకారాన్ని ఉంచుకోకూడదు, ఉపకారాన్ని ఉంచుకోవాలి. అపకారాన్ని ఉంచుకోకుండా ఉన్నవాళ్ళు, దావీదు గారు మొదటి వ్యక్తి. తన మామ ఎన్ని రకాలు హింసించినా ఉపకారం కలిగిన ఆలోచన చేశాడు, కానీ అపకారం ఉంచుకోలేదు. యెఫ్తా తన అన్నదమ్ములు, తండ్రి ఎంతమంది దూషించినా అపకారం కలగే అనుకోలేదు, ఉపకారాన్ని మనసులోనే ఉంచుకున్నాడు. మూడోది, యెఫ్తా అపకారాన్ని మనసులో ఉంచుకోలేదు, ఉపకారాన్ని మనసులో ఉంచుకున్నాడు. అందుకే వాళ్ళు చరిత్రకారులు అయ్యారు. ఈరోజు మనం కూడా, ఈ రోజు నుంచి వాక్యం మనం అపకారాన్ని వద్దండి, ఉపకారాన్ని మనసులో పెట్టుకుందాం. దేవుడు మనం దీవించునుగాక. దేవుడి మాట దీవించునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్రం. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఒకవేళ వాక్యం బిడ్డలు ఇంకా ఎవరికైనా అపకారం మనసులో పెట్టుకుని ఉంటే వారిని క్షమించండి. ఈ రోజు నుంచి వారి మనసులో, వారి హృదయంలో మీరు చూడవలసింది ఒకటే, ఉపకారం, ఉపకారం, ఉపకారం అనే మనసు వారిలో ఉండాలి. అట్టి కృప అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.